మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 50 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వలస వెళ్ళిపోయారు. మీరు కూడా నాకు తెలిసి చాలామంది రెడీగా ఉండే ఉంటారు ఉద్యోగం కోసం బయటికి పెట్టే బేడ సర్దుకొని పారిపోవడానికి. పెట్టే బేడ పట్టుకొని పారిపోయిన తర్వాత ఒక 15-20 సంవత్సరాల తర్వాత అక్కడ మీ పిల్లలు మీ పెట్టే బేడ తీసేసి మిమ్మల్ని వృద్ధాశ్రమాలకు పంపిస్తారు. ఎందుకంటే పంపిస్తారు, ఎప్పుడైతే మీ తల్లిదండ్రుల్ని మీరు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారో మీకు పుట్టిన పిల్లలకి మీ తల్లిదండ్రులకి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అనేది రాదు. ఎప్పుడైతే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం పెద్దల యొక్క గౌరవం అనేది మన పిల్లలకి లేదో ఆటోమేటికల్గా మీకు వృద్ధాశ్రమాలే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను సిటీస్లో ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోయిన కొన్ని లక్షల మందిని చూశాను.